Hi, welcome to Digital Guide. So first of all, thank you very much for clicking on this video. సో ఈ వీడియోలో మనం స్ట్రైట్గా పాయింట్కి వచ్చినట్టయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఈసీఐఓకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకు 3717 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనము ఈ జాబ్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించి వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పే స్కేల్ అయితే 44,900 to 1,42,400 అనేది హైయెస్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు 3,717 పోస్ట్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేసినట్టయితే అందులో మనకు అన్రిజర్వ్డ్ వచ్చేసి 1537, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 442, ఓబీసీ 946, ఎస్సీ 566, ఎస్టీ 226కి డివైడ్ చేయడం జరిగింది. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, సో వెదర్ ఇట్ ఈస్ బిఏ, బీకామ్, బిఎస్సి, సో ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 to 27 యాజ్ ఆన్ 10/8/2025 వరకు క్యాండిడేట్ యొక్క ఏజ్ వచ్చేసి ఈ మధ్యలో ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో మనకు ఇందులో ఎగ్జామినేషన్ పార్ట్ అనేది 3 typesగా డివైడ్ చేయడం జరిగింది. సో టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో టైర్ 1లో మనకు 100 మార్క్స్, టైం వచ్చేసి 1 hour. సో టైర్ 2లో మనకు 1 hour, డ్యూరేషన్ 50 marks. సో టైర్ 3లో వచ్చేసి మనకు ఇంటర్వ్యూ. సో టైర్ 1లో మనం క్వాలిఫై అవుతే టైర్ 2కి, టైర్ 2లో క్వాలిఫై అయితే టైర్ 3 ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సో 250 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు స్టెప్ బై స్టెప్ అనేది క్వాలిఫై అవుతేనే మనము ఈ జాబ్ని క్రాక్ చేసే అవకాశం అయితే ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్. సో తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో తెలంగాణలో అయితే సికింద్రాబాద్, హైదరాబాద్లో మనం ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు ఇతర 4 జిల్లాల్లో కూడా మనము ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే సో ఏపీలో మనకు అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో మనకు ఎగ్జామినేషన్ని చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఇదండి ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇప్పుడు మనము ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే విషయాన్ని నేను లైవ్గా షేర్ చేస్తాను. సో ముందుగా మనకు బ్రౌజర్ని ఓపెన్ చేసి సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో మనకు ఏదైతే బ్రౌజర్ ఉంటుందో సో ఎడ్జ్ కానివ్వండి, క్రోమ్, ఈ రెండిట్లో మనకు ఈ అప్లికేషన్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేనైతే ఎడ్జ్లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ని ఆల్రెడీ ఫిల్ చేశాను. బట్ మీకు కూడా తెలియాలి కాబట్టి సో మనము ఆన్లైన్లో అప్లికేషన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు లైవ్గా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటారో సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్టయితే సో మనకు న్యూ విండోలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు పోస్ట్ నేమ్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు క్యాండిడేట్ అప్లికెంట్ ఫుల్ నేమ్, ఇక్కడ మనకు మన యొక్క ఫుల్ డీటెయిల్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఏదైతే మన యొక్క నేమ్ ఉంటుందో సో దాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్, సో ఇక్కడ స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్, సో అదేవిధంగా సేమ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్,
ఇక్కడ ఏదైతే ఇచ్చారో సేమ్ దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సో ఇది మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేదంటే దీన్ని బ్లాంక్గా వదిలిపెట్టచ్చు. సో అదేవిధంగా ఈమెయిల్ ఐడి, సో కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సో రెండు ఒకే మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ, సో ఇక్కడ మనం అగ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉంటుందో సో దీన్ని ఎంటర్ చేసి రీవెరిఫై చేస్తే సో మనకు మన ఓటీపీ సెండ్ చేయమని అడుగుతుంది సిస్టమ్. సో అక్కడ మనం దాన్ని క్లిక్ చేస్తే సో మనకు ఈమెయిల్కి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే సో అక్కడ మన ఈమెయిల్ ఐడికి లేదా మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తాయి. సో దాన్ని యూజ్ చేసి అగైన్ ఇక్కడ మనము లాగిన్ కావాల్సి ఉంటుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్, సో ఏదైతే మీకు యూజర్ ఐడి వచ్చిందో సో దాన్ని యూజ్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ నాకైతే యూజర్ ఐడి అయితే రావడం జరిగింది. సో ఇందులో మనము పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే సో ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసినట్టయితే మనము ఇక్కడ ఆల్రెడీ నేను డీటెయిల్స్ ఫిల్ చేశాను కాబట్టి నా అప్లికేషన్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను ఫస్ట్ నుండి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేశాను అనే విషయాన్ని తిరిగి మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ అప్లికేషన్ నంబర్, సో పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 కి అయితే నేను అప్లై చేయడం జరుగుతుంది. సో మీ యొక్క జెండర్, సో డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ ఆన్ 10/8/2025 వరకు 23 ఇయర్స్గా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో నేషనాలిటీ, మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ. సో నేను ఓబీసీ కాబట్టి ఓబీసీని క్లిక్ చేయడం జరిగింది. సో ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే దీన్ని బ్లాంక్గా వదిలిపెట్టచ్చు. సో ఇక్కడ మన యొక్క పూర్తి పేరు, మన యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, ఈమెయిల్ ఐడి, సో యూనిక్ ఐడెంటిఫికేషన్ మార్క్, సో మన యొక్క పుట్టుమచ్చలో మన యాజ్ పర్ ఎస్ఎస్సి ఏదైతే మెన్షన్ చేసామో అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనము ప్రిఫర్డ్ టెస్ట్ స్టేట్, సో తెలంగాణ కాబట్టి నేను తెలంగాణలో ఎంటర్ చేశాను. సో రెండోది వచ్చేసి తెలంగాణ కాబట్టి నేను కరీంనగర్, అగైన్ తెలంగాణ, వరంగల్, అగైన్ తెలంగాణ, మహబూబ్ నగర్. సో ఈ స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ. సో నేను ఒకటే పెడతానంటే కుదరదు. సో ప్రతి ఒక్క ఆప్షన్ని మనము ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్, సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇక్కడ ఎస్ ఆర్ నో, సో నేను కాబట్టి ఇక్కడ నో అని క్లిక్ చేశాను. ఆర్ యూ ఎ స్పోర్ట్ పర్సన్ స్పెసిఫైడ్ ఇన్ పారా, సో మీకు ఏదైనా నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు. నేను నో కాబట్టి నో అని క్లిక్ చేశాను. ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్, సో మీరు గవర్నమెంట్ సర్వెంట్ కాదా అనేది ఇక్కడ క్వశ్చన్ కాబట్టి నో కాబట్టి నేను నో అని క్లిక్ చేశాను. సో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు కరెస్పాండెన్స్ అడ్రస్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇందులో మనకు మన యొక్క కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది.
సో అదేవిధంగా ఇక్కడ ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరెస్పాండెన్స్ అడ్రస్ అని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సేమ్ అయితే సేమ్, లేదంటే నో అయితే నో అని క్లిక్ చేయొచ్చు. సో నాది సేమ్ కాబట్టి నేను ఇక్కడ సేమ్ అని క్లిక్ చేశాను. సో ఇది క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనం నెక్స్ట్ పేజ్లోకి మన యొక్క పేజ్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అందులో మనకు మెట్రికులేషన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ముందుగా ఎస్ఎస్సి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్, ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు, ఇన్స్టిట్యూట్ నేమ్, మీ యొక్క స్కూల్ నేమ్, సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో క్వాలిఫైడ్, వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, సో పర్సంటేజ్, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ. అదేవిధంగా ఇంటర్మీడియట్ సేమ్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాస్, ఇన్స్టిట్యూట్ నేమ్, సబ్జెక్ట్స్. ఫైనల్గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఎస్ అయితే ఎస్, ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. అడిషనల్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ, సో మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ పీజీ కానీ డబల్ పీజీ కానీ ఉంటే వాటిని కూడా ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో అదేవిధంగా అదర్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ, యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఫారెన్ లోకల్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ, మీకు ఫారెన్ లాంగ్వేజ్ ఏమైనా వచ్చి ఉంటే ఇక్కడ ఎస్ఆర్ నో అని క్లిక్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఇక్కడ మన యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ని ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ అని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ అనేది సేవ్ అవుతాయి. సో ఇక్కడ అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో క్లిక్ హియర్ టు అప్లోడ్. సిగ్నేచర్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవట్లేదు. సో ఇక్కడ మనము మన యొక్క సిగ్నేచర్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సిగ్నేచర్ మినిమం 80 KB అయితే ఉండాలి. కాబట్టి నా యొక్క సిగ్నేచర్ సైజ్ అనేది రీసైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్లో మనం మన యొక్క సిగ్నేచర్ని రీసైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 100 అనేది మనకు ఉన్నటువంటి ఒరిజినల్ సైజ్. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి నేను 100 to 250 అనేది క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్ ఎస్ అనేది చేశాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 101 KBsలోకి కన్వర్ట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు చూద్దాం మన యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేసి. మీకు కనుక మీ యొక్క ఫోటో సిగ్నేచర్స్ సైజులో లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా వాటిని రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మన యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ మనకు పేమెంట్ మోడ్స్. మనకు ఇందులో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆఫ్లైన్,
రెండవది ఆన్లైన్. సో మనము ఏ మోడ్ని ఎంచుకునే దాన్ని బట్టి మన యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 650 అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకు 550 అనేది రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ప్లస్ 100 ఎగ్జామినేషన్ ఫీజుగా అయితే పెట్టడం జరిగింది. సో పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి సో నేను వీటిని అయితే క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత 113139 అనే క్యాప్చాని మనం ప్రివ్యూ చేసినట్లయితే సో ఇక్కడ మన ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు మన యొక్క ఫోటోని చూసుకోమంటుంది కాబట్టి ఇక్కడ సో ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ కావడం. సో ఫైనల్గా మనకు పేమెంట్ గేట్వేకి అయితే తీసుకెళ్తుంది కాబట్టి సో ఇదండి మనకు ఓవరాల్గా ఈ అప్లికేషన్ చేసే విధానం. సో ఇదండి ఓవరాల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో ACIBకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు చేసే ఒక చిన్న లైక్ సో యూట్యూబ్లో మరింత మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. సో అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.